ఆహా! అనేలా మటన్ బిర్యానీ కుక్కర్‌లో చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ముప్పావు కిలో మటన్ తీసుకొని మంచిగా క్లీన్ చేసి, పావు టీ స్పూన్ పసుపు, కారం 2 స్పూన్లు, స్పూనున్నర ఉప్పు వేసేసి చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్ తీసేసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసేసి 2 చిన్నుల్లిపాయలు అంటే చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి లైట్‌గా తిప్పుకుంటూ ఇప్పుడు బిర్యానీ దినుసులు నేను చూపించినవన్నీ వేసేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటాలు ఒక 3 చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ ముక్కలన్నీ వేసేసేసి ఒక్కసారి తిప్పి కొంచెం మనం పెరుగనమాట ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసి దాంట్లో నుంచి నీరు బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క అర గ్లాసు నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చే వరకి మనము విజిల్స్ అనేది పెట్టేసుకోవాలి. సో, ఇవి విజిల్స్ వచ్చేసిన తర్వాత మనము తీసేసి రైస్ ఇక్కడ నేను హాఫ్ కిలో రైస్ మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ ఇంకా బావుంటుంది అని చెప్పి. సో, హాఫ్ కిలో రైస్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఒక గ్లాసు రైస్ అయితే గ్లాసున్నర వాటర్ అనేది వేయాలి. సో, రైస్ కొంచెం కలిపేసుకొని ఉప్పు బిర్యానీ మసాలా వేసి అన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసేసి పుదీనా, కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకుని కావాలనుకుంటే కొంచెం వేసి జస్ట్ నార్మల్‌గా మూత పెట్టి మనం ఉడకపెట్టుకోవాలి. సో, ఇది ఉడుకుతూ ఉండంగా లాస్ట్‌లో మనము కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా కొంచెం పాలల్లో కలిపి యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఫుడ్ కలర్‌ని అవాయిడ్ చేస్తాను కాబట్టి నార్మల్‌గా కుక్ చేసేసుకున్నాను. వేడి వేడిగా మటన్ బిర్యానీ ఈజీగా, టేస్టీగా, పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. కంపల్సరీగా ట్రై చేసేయండి.